బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యాలయం దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను చేర్చారంటూ పిటిషన్ వేశారు సజ్జల. అయితే గతంలో టీడీపీ కార్యాలయం దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను చేర్చారంటూ పిటిషన్ వేశారు సజ్జల. అయితే గతంలో సజ్జల వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నిందితులు కాదన్నప్పుడు బెయిల్ ఎందుకంటూ అప్పట్లో సజ్జల పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. తాజాగా మరోసారి ఇవాళ విచారించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సజ్జల ఇప్పటికే చూసుకుంటే పిటిషన్ వేశారట్లు తెలుస్తుంది హైకోర్టులో. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటైతే ఇంతకు ముందు పిటిషన్ ని కొట్టేసింది కోర్టు, అయితే ఇప్పుడు వేసిన మరో పిటిషన్ వేశారు కదా, దానికి సంబంధించి ఏ విధంగా విచారణ జరగనుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇదేదే నిందితులు ఇప్పటి వరకు దాదాపుగా 60 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రస్తుతం A120గా ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించి 120వ ముద్దాయిగా సజ్జల రామకృష్ణారెడ్డిని చూపించారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతోంది. మరొక వైపు గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసులో పాత్ర ఉందంటూ కూడా పలు అనుమానాలకి తావిచ్చే నేపథ్యంలో అప్పట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. అయితే అప్పట్లో మీరు నిందితులుగా ఎక్కడా పేర్కొనలేదు, కనీసం మీ పేరు ఇన్వాల్వ్ లేదు, ఎందుకు మీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రశ్నించి పిటిషన్ అప్పట్లో డిస్మిస్ చేయడం జరిగింది. తాజాగా మీ పలువురు నిందితులను విచారించిన పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి కర్త కర్మ క్రియ ఆయన నేతృత్వంలోనే మేము ఈ దాడికి పాల్పడ్డామని చెప్పి కొంతమంది నిందితులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది. రత్న, అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపించింది. అలాగే మిగిలిన వారు అప్పిరెడ్డి, అలాగే దేవినేని అవినాష్, తలసిల రఘురాం తదితరులకు కూడా సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా తదుపరి విచారణ చేపట్టే వరకు స్టేటస్ కోన్ అంటే అరెస్ట్ చేయవద్దు, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో హైకోర్టు ఏ రకంగా డైరెక్షన్స్ వస్తుంది, లేకపోతే సజ్జలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రత్న, రైట్ శివ, అయితే ఇంతకు ముందు వేసిన పిటిషన్ ని అటు హైకోర్టు కొట్టేసినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేస్తున్నారు సజ్జలు. అయితే ఈసారి వేసిన పిటిషన్ లో ఎటువంటి అంశాలని పేర్కొనడం జరిగింది? ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ గా చేసి అక్రమంగా కేసులు బనాయిస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పిటిషన్లు అయితే పేర్కోవడం జరిగింది. అయితే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అప్పటికి సంబంధించి నిందితుల జాబితాలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ తాజాగా పలువురు నిందితులను ఇప్పటికే ఈ కేసులో 110 మంది నిందితుల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అండ్ అదర్స్ అని పేరుతో కూడా ఒక ఎఫ్ఐఆర్ ని కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేశారు. దాంట్లో 80 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దాదాపుగా దాంట్లో 60 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. వారిలో 25 మంది నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించడంతో ఎఫ్ఐఆర్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరును 120వ నిందితుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరును పోలీసులు నమోదు చేశారు. సో దీనికి సంబంధించి కూడా తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టు సజ్జల విషయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తా ఉందా, లేకపోతే ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు సహకరించమని ఆదేశాలు జారీ చేస్తుందా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. రత్న, రైట్, థాంక్యూ శివ.